జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు మరణము గెలిచిన జయ యేసు మరణము ఓడెను జయ క్రీస్తు మరణము గెలిచిన జయ యేసు మరణము ఓడెను జయ క్రీస్తు పరమ బలమసగు జయ యేసు పరమ బలమసగు జయ యేసు శరణము నీవే జయ యేసు శరణము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సమాధి గెలిచిన జయ యేసు సమాధి ఓడెను జయ క్రీస్తు సమాధి గెలిచిన జయ యేసు సమాధి ఓడెను జయ క్రీస్తు సమరము గెలిచిన జయ యేసు సమరము గెలిచిన జయ యేసు అమరమూర్తివి జయ యేసు అమరమూర్తివి జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం నా పాన భూమి సాగు నాట్య వందనం నా విశుద్ధ వందనం
దివ్యుడ ఘన మహిమ సంస్తుతి మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం విమోచకా మిత్రాత్మజుండ విజయమంగళం విమోచకా మిత్రాత్మజుండ విజయమంగళం సమస్త సృష్టి సాధనం సావ్యమంగళం సమస్త సృష్టి సాధనం సావ్యమంగళం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరా ప్రదుండ భక్త హృదయవాస స్తోత్రము వరా ప్రదుండ భక్త హృదయవాస స్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవ తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి నీ ప్రత్యక్షమితమైన అనేక స్తోత్రములు ఇప్పుడు నిన్ను ఆరాధించి కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతులు పరులకు పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా గౌరవించి నీకు అనేక స్తుతులు. నీవు కలిగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు గణత కలుగుచున్నది. సృష్టితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు కీర్తినట్లు ఇక్కడ విషయంలో దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా ప్రభునందు ప్రియులారా మన బంధ పరిశుద్ధుని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వాతంలో పరవశింపకపోవడము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపం లేని వారమని చెప్పుకునే నెల మళ్ళీ సత్యం ఉండదు. మన పాపమును మనం ఒప్పుకునే నెల ఆయన నమ్మదగిన నీతిమంతును కనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతిముల పవిత్రులుగా చేయను. మనం పాపము చేయలేదని చెప్పుకునే నెల ఆయన అందుకు వచ్చేవారు మోదము. ఆయన వాక్యం వలన ఉండదు. తంత్రములకు ప్రహారం పొందినవాడు తన పాపముకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు ఆత్మలో కోపం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపము ఒప్పుకుని అందరం నాతో చెప్పిన పరిశుద్ధుడు అయినా ఓ దేవా మేము మా జన్మ బట్టి నైజమును బట్టి పాపలమైనాము, తలంపులను బట్టి చూపును బట్టి పాపలమైనాము, వెంటను బట్టి మాటను బట్టి పాపలమైనాము, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైనాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులు. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసాన్ని పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుకు ఇష్టపడాడు. మన పాపమును జ్ఞాపకము చేసుకున్నాడు. అడిగినంతము స్తుతించదము. తండ్రి నీవు పరిశుద్ధులవై యునందున పాపులను ఆశ్రయించుకొనిచ్చినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడమని చెప్పండి. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను
నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, స్వాపకత్వము ఈ మొదలైన శుభలక్ష్ములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను, అనాది స్థితిని బట్టి దేవుడిగాను, సంచరించుచు దివ్యబోధల మూలముగాను, అద్భుతముకు ఉపకారముల మూలముగాను, నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సుమ్రాణుపై వేసుకొని మరణమౌట మూలముగాను, ఆయన సమాధుల నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజ స్థితిని, ప్రేమను వెల్లడించినడని నమ్ముచున్నాను. ఇప్పుడు అంద నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు, ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు, మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు, తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరిగే యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకంలో వేయబడదనియు, సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు, ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు, తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్ల గల సైన్యములను ఏర్పరచుకుననియు, అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు, క్రీస్తు అతన్ని నరకంలో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరకును తీర్పు విధించనియు, అవిశ్వాసులను నరకంలోనికి పంపవేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నిలుట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు, క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయచూడనియు, ఈయన ఆవేశంలోనే దైవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు, ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు, తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్యజీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ప్రార్థన చేసుకుందాం. మహామహిమ కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నాయనా, మమ్మందరినీ నాయనా ఈ పరిశుద్ధ దినములోనికి నడిపించుకొని విధానము కొరకు నీకే స్తోత్రములు. యేసయ్యా, ఇంతవరకు పాటల ద్వారా, వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా మాతో ఉండి మమ్మల్ని నడిపించుకొని నా విధానము కొరకు నీకే స్తోత్రములు. ఈ సమయమున తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములు దాచబడిన మర్మమైన సంగతులను నీవే మాకు విప్రమగా బోధింపచేసి మహిమను పొందమని వాక్యమైన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్ర జయ స్తోత్ర జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు ఆయన పాద సాన్నిధ్యములో కూడా వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, పునరుద్ధారుడైన యేసు ప్రభువాని యొక్క ఆశీర్వాదములు, పునరుద్ధాన శక్తి ఆత్మలతో దేవుడు మనందరినీ దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే మనమందరము కూడా దేవుని సహవాసమును కలిగి దేవునితో సహవాసము చేయడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయన పాదముల యొద్ద ఉండి ఆయన యొద్ద ఉన్నటువంటి సుగుణములన్నింటినీ కూడా తోడుకోవడానికి ఆయన పాదాల దగ్గరికి మనం వచ్చినాం. అయితే విశ్వాసులారా, యేసు ప్రభువు పునరుద్ధారుడై ఆయన తిరిగి లేచిన తరువాత అనేక పర్యాయములు శిష్యులైన వారికి, స్త్రీలైన వారికి, అక్కడ ఉన్నటువంటి అనేక మంది బిడైన వారికి దేవుడు కనబడి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి బైబిల్ మిషన్ యొక్క సిద్ధాంతం ఏమిటంటే దేవుడు నేడును, దేవుడు కనబడి మాట్లాడును. కనుక ఇలాగన దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి మనందరితో కూడా ఎవరైతే సంపూర్ణ విశ్వాసము కలిగి ఆయన యొక్క మార్గములో నడుస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకొనిచున్నారో వారందరితో కూడా దేవుడు మాట్లాడేవాడే ఉన్నారు. మరి ఎవరైతే బాగా ప్రార్థన చేస్తుంటారో వారికి దేవుడు దర్శన రూపములో కొందరితో మాట్లాడుతుంటారు. మరి మగ్దలేని మరియ విషయంలో కూడా అందరూ విడిచి వెళ్ళిపోయినా కానీ మగ్దలేని మరియ సమాధి యొద్దే ఉన్నది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారన్నప్పుడు ఆమె ప్రభు కనబడేంత వరకు కూడా సమాధి యొద్ద నుండి వెళ్ళలేదు. ఆమెకు ప్రభు కనబడ్డారు, ఆమెతో మాట్లాడినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ప్రభు చెప్పినటువంటి మాటను బట్టి ఆమె ఆ శిష్యులైన వారికి ప్రభు కొరకు తెలియచేయడానికి మొట్టమొదట ప్రభు కొరకు తెలియచేయడానికి ఆమెను దేవుడు వాడుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే మరి అక్కడ శిష్యులైన వారు ఉన్నారు. శిష్యులైన వారు చూచి సమాధిలోనికి వంగి ఒకరు చూచి వెళ్ళిపోయారు, సమాధిలోనికి వెళ్ళి ఒకరు చూచి వెళ్ళిపోయారు. కానీ మరి ఎవరు కూడా చూడలేదు. ప్రభు మగ్దలేని మరియ మాత్రం చూసినట్లుగా మనము చూస్తున్నాం. ఇలాగన సాతానుడు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకములైనటువంటి నేత్రములను మూసివేస్తూ ఉన్నాడు. ఈ లోకములో మనమందరం కూడా అప్పుల బాధలు అనేటువంటి ముసుగు, వ్యాధి అనే ముసుగు, బాధలనే ముసుగు, ఇలాగ అనేక రకాలైన ముసుగులు, అంధకారం అనే ముసుగు సాతానుడు మన మీద వేస్తూ ఉంటాడు. మరి వేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ముసుగుల నుండి మనం తప్పించుకునే వారముగా ఉండాలి. అయితే పరిశుద్ధ గ్రంథములో దేవుడు వారితో మాట్లాడినా కానీ ఇక్కడ మాత్రం శిష్యులైన వారు ప్రభువును చూడలేనటువంటి స్థితిలోనికి వారు వచ్చివేశారు. వారి నేత్రములు ఏమైనా మూయబడినాయి. మరి పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము 37
3వ అధ్యాయములో మనం గమనించినట్లయితే ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము మొదలైన వారిని దేవుడు ఏదైనా తోటలో కలగజేసినటువంటి ఆయన అన్నిటినీ కలగజేసి అన్నిటినీ వారికి ఇచ్చి ఏదైనా తోటలో ఉండి నివాసము చేయమని చెప్పాడు. చేయమని చెప్పిన తర్వాత ఏదైనా తోటలో ఏ మహిమ అయితే ఉన్నదో ఆ మహిమతో దేవుడు వారిని మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మహిమతో వారు కప్పబడి ఉన్నారు కనుక వారు శరీరము, వారి ఉన్నటువంటి స్థలము మహిమతో నింపబడి ఉంది. అలానే వారి నేత్రములు కూడా మహిమ నేత్రములుగా ఉన్నవి కనుక వారు ప్రతి చల్లపూట వేళ ఆదాము ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు, చక్కని సంభాషణ చేస్తున్నాడు. అయితే దేవుడు చేయవద్దన్న పని వారు చేశారు కనుక ఇప్పుడు దేవుడు వారి యొక్క నేత్రం దేవుడు వారి నేత్రాలను తెరవలేదు, కానీ వారు చేయవద్దన్న పని చేయడం ద్వారా వారి నేత్రాలు తెరవబడ్డాయంట. 7వ వచనం చూడండి. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడిను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కట్టి తమకు కచ్చడములు చేసుకొని. మరి అంతవరకు తెరవబడెను అంటే మరి అంతవరకు కూడా ఏ నేత్రాలతో ఉన్నారు? మహిమ నేత్రములతో వారు ఉన్నారు. అందుకని అయ్యగారు రాశారు కదా, మహిమా తోడా మహిమా కొరకు సీతాపరచు మహిమా మహిమతో కప్పివేశారు. ఆదాము మొదలైన వారు ఏదైనా తోటలో ఏ మహిమ ఉందో ఆ మహిమతో దేవుడు వారిని కప్పివేశాడు గనుక అంతవరకు కూడా వారి దిగంబరత్వము వారికి కనబడలేదట. అంటే వారు మహిమతో ఉన్నారు కనుక వారిలో దిగంబరత్వము లేదు. అయితే ఎప్పుడైతే వీరు దేవుడు చేయవద్దన్న పని చేసి ఉన్నారో ఇప్పుడు వారిలో ఉన్నటువంటి ఆ మహిమ తొలగిపోయింది కనుక ఇప్పుడు వీరి నేత్రాలు తెరవబడ్డాయి. ఇప్పుడు వీరు ఏమంటున్నారు? వారి నేత్రం అప్పుడు వారి కన్నులు తెరవబడిన వారు తాము దిగంబరులమని తెలుసుకొని దేవుని స్తోత్రం. సరే, దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నారు అంతేనా? ఇప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి, ఇప్పుడు వారు దిగంబరులము అనుకుంటున్నారు కనుక అలాగనే దేవుడు మనకి కూడా ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఎంతో గొప్ప మహిమని ఇచ్చాడు. ఆ మహిమను మనం ఏం చేస్తున్నామంటే ఆనాడు ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా మనలో ఉన్న పాపము ద్వారా మనం దేవునికి దూరం అయిపోతూ మనలో ఉన్నటువంటి మహిమను మనము పోగొట్టుకుంటున్నాము. ఎప్పుడైతే నీవు దేవుడితో సహవాసము చేస్తావో అప్పుడు దేవుడిచ్చినటువంటి మహిమ నీ యొద్దే ఉండాలంట. నీవు అప్పుడు పరిశుద్ధులతో సహవాసము చేయగలిగే ధన్యతను దేవుడు నీకు దయచేస్తాడు. అప్పుడు అయ్యగారు చెప్పిన మాట, లోక సహవాసం ఎక్కువ, దేవునితో సహవాసం ఎక్కువ అంటే అప్పుడు దేవునితోనే సహవాసం ఎక్కువ ఉంటుందంట, లోక సహవాసము తక్కువ ఉంటుంది. అప్పుడు మనం ఏ సహవాసంలో ఉంటాము? దేవుని సహవాసములో మనము సాగిపోయే వారముగా ఉంటాము. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని విశ్వాసులారా చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయము సంఖ్యాకాండము 22వ అధ్యాయము 34వ వచనం చదవండమ్మా. అందుకు బిలాము
నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క బిలాము నేత్రములను తెరిచాడట. ఏమా, అంతవరకు కూడా బిలాము నేత్రములు ఈయన యేసు ప్రభువారు 400 సంవత్సరాలకి పుడతాడనగా ముందుగా ప్రవచించినటువంటి ఈ బేయేరు కుమారుడైనటువంటి బిలాము ఏం చేసి ఉన్నాడంటే దేవునితో సహవాసము చేస్తాడు. అయితే ఇక్కడ బాలాకు అనేటువంటి రాజు ఏం చేశాడంటే, ఇదిగో ఈ యొక్క జనము ఈ యొక్క ప్రాంతంలోనికి వస్తూ ఉన్నారు. ఈ జనము వచ్చినప్పుడు మొత్తము ఈ ధూళంతా కూడా లేచుచు ఉన్నది గనుక నీవు వీరిని శపించు అన్నాడట. ఈ శపించు అనడానికి గల కారణం ఏమిటి అని మనం గమనించినట్లయితే 6వ వచనములో మనకు కనబడతా చూడండి. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనము శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తొలివేదును ఎలయనగా నీవు దీవించువాడు దీవింపబడిననియు శపించువాడు శపింపబడిననియు నేను ఎరుగుదును. ఈ యొక్క బిలాము ఎవరిని దీవిస్తే వారు దీవింపబడతారట, ఎవరిని శపిస్తే వారు శపింపబడతారట. అందుకని ఈ బాలాకు రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలైన వారిని శపించమని చెప్పి ఆయన దగ్గరకు వచ్చాడు. అయితే దేవుడు ఏం చెప్పాడంటే వారు దీవింపబడినటువంటి వారు గనక నీవు వారిని శపించవద్దు అన్నాడు. అయితే ఈ మళ్ళా బాలాకు ఏం చేశాడంటే నేను నీకు గొప్ప ఆధిక్యతనిస్తాను అని చెప్పి ఇంటెడు వెండి బంగారాలు ఆశ చూపించాడు. ఆశ చూపించినప్పుడు ఈయన వాటిని పొందలేదు కానీ వాటి వైపు ఈయన నేత్రము త్రిప్పబడిందంట. ఎవరిది? బిలాము నేత్రము వాటి వైపు త్రిప్పాడట. వాటి వైపు త్రిప్పగానే వెంటనే అంతవరకు ప్రభువుని చూసినటువంటి నేత్రము ఈయనలో ఉండి తొలగిపోయిందంట. దేవుని స్తోత్రం. అందుకని లోకాశల వైపు మనము పోకూడదంట. ఏమా, లోకాశల వైపు మనం పోకుండా చూసుకోవాలంట. కనుక అటువంటి స్థితి నుండి నీవు విడిపింపబడి ఎప్పుడైతే నీవు దేవుడితో సహవాసము చేస్తావో అప్పుడు దేవుడు తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదించేవాడై ఉన్నాడు. లోకాశల వైపు నా నేత్రాలు సోకకుండానట్లు కృప చూపుము అన్నాడు. లోక ఆశల వైపు నా నేత్రాలు సోకకుండానట్లు కృప చూపుము అన్న. అంటే ఈ లోకం వైపు ఎప్పుడైతే నీ నేత్రాలు తెరవబడతాయో అప్పుడు దేవుని యొక్క మహిమ నీలో నుండి తొలగిపోతాడు. అందుకని మనం లోకాశల వైపు పడకూడదు. నీకు కావాల్సింది ప్రభువుని అడుగు, ఇస్తాడు ఆయన. అంతేగాని లోకములో నీవు పడకూడదు అన్నారు. కనుక ఎప్పుడైతే ఇలాగన ఈ వెండి బంగారాల వైపు ఈయన చూచాడో వెంటనే ఈయన నేత్రములు మూయబడినవి. అయితే ఈయన శపించడానికి వెళ్ళిపోతున్నటువంటి సమయములో గార్ధవము ఈయనతో మాట్లాడుతున్నది. ఎవరమ్మా? గార్ధం ఒక గాడిద ఎక్కి ఈయన వెళుతూ ఉన్నాడు, ఈయనతో మాట్లాడుతున్నదట. 28వ వచనం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చిన గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితిని అని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గం ఉన్న ఎడల నిన్ను చంపుదునని గాడిదతో అనను. అందుకు గాడిద, నేను నీ దానైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచు దిగుచు వచ్చితివి కాదా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయట కదా అని బిలాముతో అనగా అతడు లేదు అనెను. వెంటనే ఇప్పుడు దేవుడు బిలాము నేత్రాలు తెరిచాడట. దేవుని స్తోత్రం. అంతవరకు దేనితో నిండిపోయి వెండి బంగారం. చూసారా? మనగాళ్ళు కూడా అప్పుడప్పుడు మూసుకుపోతూ ఉంటాయి.
ఏమా అవునా కదా? ధనముతో కొందరు కళ్ళు మూసుకుపోతాయి. ఏమా అహంకారంతో కొంతమంది కళ్ళు మూసుకుపోతుంటాయి. అలా మూసుకుపోయినప్పుడు ఏమవుతాయి? దేవుని రూపం కనపడదట, దేవుని కార్యాలు కనపడవట, దేవుడు చేసే అద్భుతాలు కనపడవట. వారు వస్తారు, ప్రార్థనకు వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. అందులో ఉన్నటువంటి మహిమ వారు చూడలేరు. ఎందుకు? ఏమా ఇటువంటి వాటితో వారి నేత్రాలు మూయబడతాయి గనక దేవుడిని చూడలేనటువంటి స్థితిలోకి వచ్చేస్తారు. కనుక ఎప్పుడైతే దేవుడు 31వ వచనం, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా. అంతవరకు ఈ బిలాముకు ఈ దేవదూత ఏం చేసింది? పరిచర్య చేసిన. ఎప్పుడు? దేవుడితో ఉన్నప్పుడు, దేవుడితో సహవాసం చేసినప్పుడు ఈ దేవదూత పరిచర్య చేసిందట. ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క వీరి నేత్రములు ఎప్పుడైతే బిలాము నేత్రాలు ఎప్పుడైతే తెరవబడినవో అప్పుడు ఈయనను చూడగలిగేటువంటి స్థితిని ఆయన సంపాదించుకున్నాడు. అంతవరకు కూడా ఏం లేదు, ఇప్పుడు ఆయనకి చూడలేకపోతున్నా. ఎందుకంటే ఆయనకి ఏం కనపడుతున్నాయి? కళ్ళు. కొంతమంది అంటారు చూడండి, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నాకు అయ్యే కనపడుతున్నాయి. అంతేనా? అలాగా మరి ఈయనకు కూడా అయ్యే కనపడుతున్నాయి అన్నమాట. వెండి బంగారమే కనపడుతుంది. అందుకని ఈ నేత్రాలు మూయబడ్డాయి. ఎప్పుడైతే యెహోవా మరలా ఈ బిలాము నేత్రాలు తెరిచాడో ఇప్పుడు ఆయన ఆ దూతను చూడగలిగే శక్తిని పొందాడు. దేవుని స్తోత్రం సార్. అందుకని మనము ఈ లోకముల వైపు మనము చూడకూడదు. చూడొచ్చు, కానీ ఆశ కలిగి ఉండకూడదు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడైనా. చూడండి, ఇటువంటి ఈ ప్రవక్త, ఎంత గొప్ప ప్రవక్త కూడా ఏమైపోయాడు? లోకములో పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనం పడిపోయేవారిగా ఉండాలా? పడిపోయినా కానీ తిరిగి లేచేవారిగా ఉండాలా? ఏమా మనం వెంటనే లేచి దేవుని వైపు చూసేవారిగా ఉండాలి. అప్పుడు నీ నేత్రాలు నీవు చక్కగా దేవుడు చూడగలిగేటువంటి స్థితి నీవు సంపాదించుకుంటావు. మూడవదిగా మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం, యెహోవా మీరు చూసినట్లు దయచేసి వీని కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కన్నులు తెరిచిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎలీషా దగ్గరకు ఒక దండు వచ్చింది. ఎందుకంటే ఎలీషాను పట్టుకోవాలని, ప్రవక్త అయినా ఎలీషాను పట్టుకోవాలని చెప్పి ఒక దండు దిగి వచ్చిందట. దండు దిగి వచ్చినప్పుడు ఈ పనివాడైనటువంటి గేహజీ ఏం చేశాడంటే, ఎలీషా ఎక్కడున్నారు? గుడారములో ఉన్నారు. ఈయన ఎక్కడున్నాడు? గుడారము బయటకు వచ్చాడట. గుడారము బయటకు వచ్చేసరికి అక్కడ ఏమున్నది? ఏమా 14వ వచనం, కాబట్టి రాజు వచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందల కడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యమును పట్టణమును చుట్టుకొని కనబడెను. దేవుని స్తోత్రం. ఆ సైన్యం కనబడగానే వెంటనే మళ్ళా లోపలికి పరిగెట్టుకుని వెళ్ళిపోయాడండి. ఎక్కడికి? దైవజనుని యొద్దకు పరిగెట్టుకుని వెళ్ళాడు. దైవజనుడు ఆయన దగ్గరకు పరిగెట్టుకుని వెళ్ళి ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయలేము ఆ దైవజనుతో అనగా. మనం ఏం చేస్తామా? ఇంత సైన్యం వచ్చేసింది మనల్ని పట్టుకోవడానికి అన్నప్పుడు వెంటనే ఈ ప్రవక్త పనివాని కన్నులు తెరిచేటట్టుగా ప్రార్థన చేశారు.
ఏ పనివాడు? గేహజీ యొక్క నేత్రములు. మరి మన నేత్రములు కూడా తెరవబడాలంటే ఎక్కడ ఉండాలా? దైవ సన్నిధిలో ఉండాలి. దైవజనుడు ప్రార్థన చేయగా పనివాడి కళ్ళు తెరవబడ్డాడు. మళ్ళా యెహోవా ఈ యొక్క బిలాము కొరకు యెహోవా ఏం చేశాడంటే బిలాము కన్నులు తెరిచిన తర్వాత మరణదూతను చూడగలిగే శక్తిని పొందాడు. సరే, దేవునిలో అంత శక్తి ఉన్నది, దేవునిలో అంత మహిమ ఉన్నది. నీకు ఏది కావాలన్నా ఆయన అడిగినప్పుడు ఆయన తప్పనిసరిగా నీకు ఆయన దయచేసేవాడే ఉన్నాడు. ఇప్పుడు ఈ పనివాడు చదవకుండగా వీడి కళ్ళు తెరిచినట్లుగా ఆయన ప్రార్థన చేసినప్పుడు వీడు చూసినట్లు దయచేసి వీడి కళ్ళు తెరవమని ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆయన కళ్ళు తెరిచాడట. కళ్ళు తెరిచిన గనక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్నిరథముల చేత నిండిండుట చూచెను. దేవుని స్తోత్రం. కనుక మరి ఈ పనివాడి నేత్రాలు ఎవరు తెరిచారు? ప్రవక్త అయిన ఎలీషా తెరిచారు. మరి మన నేత్రములు కూడా మనం తెరుచుకోవాలి అంటే మరి మనం కూడా ఏం చేయాలి? సద్గుణములు కలిగి ఉండాలి, సత్క్రియలు కలిగి ఉండాలి. అప్పుడు నీ నేత్రం కూడా దేవుడు తెరిచేవాడే ఉన్నాడట. అప్పుడు నీ నేత్రం ఎప్పుడైతే తెరవబడతాదో తెరవబడిన తరువాత ఇప్పుడు ఈ లోకం వైపు చూడడానికి నీవు ఇష్టపడవట, దేవుని వైపు చూడడానికి ఎక్కువ సమయం ఇస్తావట. దేవుని స్తోత్రం. మరి దేవుని దర్శనం పొందనంత వరకు కూడా లోకం వైపే చూస్తామట. ఏమా? లోకం వైపే చూస్తాం. మరి ఇంతకీ మనం గమనించినట్లయితే పనివాడి కళ్ళు దేవుడు ఈ యొక్క ప్రాప్తి ద్వారా దేవుడే తెరిచినాడు. మరి ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యములో లూకాసు సువార్తలో మనం గమనించినట్లయితే 24వ అధ్యాయములో వారు దేవునితో 3.5 సంవత్సరములు సహవాసము చేశారు. దేవుడు చేసిన ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు చూశారు. ఆయనతో సహవాసము కలిగి ఉన్నారు, ఆయన వెంబడించారు. అటువంటి వారి నేత్రాలు కూడా మూయబడినవాడు. అటువంటి నేత్రాలు కూడా మూయబడినవి. ఎందుకు మూయబడినవంటే వారు అంధత్వములోనికి వెళ్ళిపోయారు. ప్రభువు చనిపోయాడు. ఇక మనం ఎవరిని వెంబడించాలి, మనం ఎవరితో ఉండాలి, మనం ఎవరితో సహవాసం చేయాలి అనేటువంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి సమయములో వెంటనే ప్రభువు వారితో కూడా నడిచాడట. ఎందుకు? వారిని బలపరచడానికి. వారితో కూడా నడిచినప్పుడు ఇప్పుడు వారి నేత్రములు తెరవడానికి దేవుడే వారిని బలపరుస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి 29వ వచనం. ప్రతిగుంకున్నది మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతము చేసి కనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలకు వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిని. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. దేవుని స్తోత్రం. మూయబడినటువంటి సాతానుడు మూయబడినటువంటి నేత్రములు ఇక్కడ యేసు ప్రభువారు దేని ద్వారా తెరిచారంటే ఆయన రొట్టె అనేటువంటి శరీరము ద్వారా. అంతవరకు ప్రభుతో నడిచారు, ఆ గృహంలోనికి వెళ్ళారు, అయినా కానీ వారి నేత్రాలు తెరవబడలేదు, ఆయన్ని గుర్తుపట్టలేదు. ఎప్పుడైతే వారి చేతికి విరవ ప్రార్థన చేసి ప్రభు ప్రార్థన చేసి విరవబడినటువంటి రొట్టెను ఎప్పుడైతే అందించారో వెంటనే అందుకున్నటువంటి వారి నేత్రములు తెరవబడి. కనుక దేవుని విశ్వాసులారా, మరి మన నేత్రాలు కూడా తెరవబడాలంటే ప్రతి నెల మనము ఆయన శరీర రక్తాలు అందుకుంటామా? అందుకొనిస్తున్నటువంటి మనము ఏం చేయాలి? విశ్వాసముతో అందుకోవాలన్న. మనోనిదానము కలిగి దేవునితో సహవాసము చేసి విశ్వాసముతో నీవు ఆయన ఇచ్చేటువంటి శరీర రక్తాలను అందుకున్నప్పుడట అప్పుడు దేవుడే స్వయముగా నీకు ఆయన యొక్క శరీర రక్తాన్ని నీకు అందించేవాడే అన్నారు. దైవజనుడు దేవదాస్ గారు అన్నమాట,
నాకు ఇచ్చేవారు ఉంటే ప్రతిరోజు నేను ఆయన శరీర రక్తాలు అందుకుంటాను అన్నారు. ఆ దానిలో ఎంత గొప్ప మహిమ ఉన్నదో. కొంతమంది ఆచార ప్రకారం తీసుకుంటా ఉంటారు, మరికొంతమంది అలవాటుగా తీసుకుంటా ఉంటారు, మరికొంతమంది అయోగ్యముగా తీసుకుంటా ఉంటారు. కనుక ఇటువంటి స్థితి మనలో లేకుండా విశ్వాసముతో నీవు ఎప్పుడైతే ఆయన పరిశుద్ధ రక్తములను శరీర రక్తములను అందుకుంటావో అప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ ఈ యొక్క శిష్యులైన వారి యొక్క నేత్రములు తెరిచినటువంటి దేవుడు నీ నేత్రములను కూడా తెరిచి ఆయన నిన్ను సిద్ధము చేసేవాడై ఉన్నారు. అట్టి ధన్యత తండ్రి మనందరూ దయచేను గాక. ప్రతి వారు మోకరించండి, ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షుడును అదృశ్యుడును రాజునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నాయనా, ఈ లోకములో ప్రభా ఎన్నో రకములైనటువంటి ముసుగులు ప్రభా సాతానుడు మా మీద వేస్తున్నా కానీ నాయనా, మేము నీ పరిశుద్ధ గ్రంథమును చదువుట ద్వారా, నిన్ను ఆశ్రయించడం ద్వారా, నీకు ప్రార్థన చేయడం ద్వారా, అలాగే ప్రభా నీతో సహవాసము చేయడం ద్వారా మాలో నా ముసుగులను పెరిగి వేస్తున్నాం. యేసయ్యా, నిన్ను మా హృదయమనే గృహములోనికి చేర్చుకొనడం ద్వారా మాలో ఉన్న సాతానుడు వేసే అనేక ముసుగులను నీవే పెరిగి వేస్తున్నా తండ్రి, నీకే స్తోత్రాలు. యమాయి శిష్యులైన వారికి ముసుగు వేశారు. నాయన, నీవు ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారి చేతికి నీవు రొట్టెను అందించగా వెంటనే వారి నేత్రములు తెరవబడి ఉన్నవి. అలానే యేసయ్యా, మరి మేము కూడా ప్రతి నెల నాయన నీ శరీర రక్తములు అందుకొని చూడగా మా నేత్రములు కూడా తెరవండి. నీతో సహవాసము చేసే భాగ్యం మాకు దయచేయండి. ప్రతిరోజు బైబిల్ చదువుకొనుచా నాయన, చదువుకొనుచు ప్రభా నీ వైపు చూసే భాగ్యము, ఆ వాక్యమును మా హృదయములో దాచుకునే భాగ్యము, మరియవలే నాయన దాచుకొని సిద్ధపడేది ఎంత మాకు దయచేయండి. అలానే ప్రతిరోజు ప్రభా సన్నిధి చేసుకునే భాగ్యము నాయన, మా ఆత్మీయ స్థితిని ప్రభా వృద్ధి చేసుకునే భాగ్యం మాకు దయచేయండి. తల్లి, నీకే స్తోత్రము, వందనములు చెల్లించుకొనుచున్నాం. నాయన, ఇంతవరకు ఉన్నటువంటి ఒక వర్తమానం మా హృదయములలో భద్రము చేసుకొని నాయనా నీ సహవాసమును కలిగి సాగిపోయే భాగ్యాన్ని దయచేయండి. తండ్రి, నీకే స్తోత్రములు 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 వందనాలు చెల్లించుకొనుచున్నాం. నాయనా, నీ వైపే మేమందరము తేరి చూచుచున్నాగా ఎవరికి ఆశీర్వాదం అవసరమో, ఎవరికి ఆశీర్వాదము కొదువుగా ఉన్నదో ప్రభా, ఆశీర్వాదముతో ప్రతి బిడ్డను నీవే నింపండి ప్రభా. నీకు ఇష్టమైన వారిగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. నాయనా, నీ దర్శన భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ పునరుద్ధాన దినాల్లో ఉన్నటువంటి మేము నాయనా, నీ పునరుద్ధాన శక్తితో మేము బలపడేటట్లుగా నీవే మమ్మల్ని బలపరచలేసేయాన్ని చేస్తాను. వందనములు చెల్లించుకొనుచున్నాం. ప్రతి బిడ్డను మీరే దీవించండి. వారందరంగా ఆలోచన చెప్పున ప్రభా మీరే జరిగించండి. ఏది కావాలని వారు కోరుకొనుచున్నారు నీవే వారికి దయచేయండి ప్రభా. ఏది వారి యొద్ద నుండి పోవాలని కోరుకొనుచున్నారు వాటిని వారి యొద్ద నుండి దూరపరచండి యేసయ్యా. నీకు ఇష్టమైన కార్యములు వారి ఎలా నీవే జరిగించి నీవే మహిమను పొందమని తండ్రి నీ పాదముల పట్టు అడుగుచున్నాను. నాదా సత్యస్వరూపుడికే స్తోత్రము. నాయన, అనేక మంది జ్వరములతో, రంపులతో, బాధలతో, వ్యాధులతో బాధపడుతున్నారు. అలానే ప్రభా నాయన అనేక మంది హాస్పిటల్స్ లో పడి ప్రభా ఎందరో వేదన పొందుతున్నారు ప్రభా. అటువంటి వారందరినీ రక్షించండి ప్రభా.
స్వస్థపరచండి యేసయ్యా, నీకే స్తోత్రములు. నాయనా, ఎందరో గృహముల యందే మగ్గిపోవచ్చు ఉన్నారు ప్రభువా, అటువంటి వారిని కూడా స్వస్థపరచండి నాయనా, నీకే స్తోత్రములు. వందనములు చెల్లించుకొనిచున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అలానే తండ్రి, ఎండల వలన గాల్పుల వలన ఎవరికి ఎటువంటి హాని ఆటంకములు లేకుండా ప్రతి బిడ్డను నీవే దర్శించి ఆశీర్వదించి బలపరిచి మేలు కలగచ్చేయమని నాయనరుగు ప్రభువా, నీ కొరకు పనిచేయు వారి పేర్లు జీవ గ్రంథములో రాయబడున్నావు ప్రభువా. నీ కొరకు మేమందరము పరిచర్య చేసేవారిగా నాయన, మేమందరము కూడా మమ్మలను మేము నీకు సమర్పణ చేసుకునే వారిగా ఉండే ధన్యత మా అందరికి దయచేసి మహిమను పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్త పరలోకమందున వేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదన ఆహారం మాకు దయచేయము, మేల అపరాధం చేస్తున్నాను మేము క్షమించిన ప్రకారం క్షమించాలి, మమ్మల్ని శోధన నుండి కాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నాము తండ్రి. ఆమేన్. ప్రవేశు రక్తం మనకు వచ్చాయి, అపవాది క్రియలకు లై. ప్రవేశు రక్తం మనకు వచ్చాయి, అపవాది క్రియలకు లై. ప్రవేశు రక్తం మనకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసమును, నీతిమంతుని ఆశీర్వాదము చేసిన సర్వాంశములకు జరగబోకాయి. ఇప్పుడు వచ్చినప్పుడైన వారందరికీ ఆయన కృప తోడేండి నడిపించును గాక. అందరికీ